గెలవటానికి మేము సిద్ధమే. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటామని. యుద్ధం చేయవలసిన పని లేదు. అంటే ఎన్నికలంటేనే యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సంపూర్ణ అర్థం ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తున్నారు. మనల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అసలు గెలవటానికి మీరు సిద్ధమా అని. అంటే మీకు సిగ్గుంటే మమ్మల్ని ఓడించండి, ఓడిపోవడానికి మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా. అంటే సిద్ధం అని ఎలా పెడతారా? ఇలా సిద్ధం అని. సో మేము యుద్ధానికి సిద్ధం, ఓడించడానికి సిద్ధం అని చెప్పి అందరికీ కూడా మనం ఈ స్లోగన్తో వెళ్దాం. నీ సిద్ధం ఏమిటి? నువ్వు ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సవినయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున, ఎన్లైటెండ్ అంటే జ్ఞానోదయం అయిన ప్రజల తరపున తెలియజేస్తున్నా. ఇంకా జ్ఞానోదయం కాని వారు ఉంటే కుల ప్రభావంతోనో, మత ప్రభావంతోనో, ఇంకే ప్రలోభాలతోనో, ఇంకా జ్ఞానోదయం పరివర్తన కలగని వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా, ఇదిగో ఇంతమంది చచ్చిపోయారు, ఇంత డబ్బు దోచాడు, మీకు న్యాయంగా రావాల్సిన సొమ్ము ఇంత దోచాడు, ఉద్యోగస్తులకి 21,000 బకాయిలు ఉన్నాయి. మొన్న రిటైర్డ్ పెన్షన్దారులు వచ్చారు నా దగ్గరికి. ఇదివరకు 1వ తారీఖు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇప్పుడు 15 నుంచి 20వ తారీఖు మధ్యనే పెన్షన్ వస్తుందట. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వటం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సరే, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, మేము ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఎక్కడ ఇస్తాం? బట్ ఇవన్నీ స్టాచ్యూటరీ, అవాయిడ్ చేయలేడు. అయినా సరే చేయడు. మరి ఇలా ఒక మహిళలే కాదు, పురుషులే కాదు, ఉద్యోగస్తులే కాదు, నిరుద్యోగులే కాదు, విద్యుత్ వాడకందారులు కాదు, ప్రతి ఒక్కడు, ధనికుడు పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా అతి దారుణంగా వంచి మరి సిద్ధం అని మళ్ళీ ఎన్నికలకి సిద్ధమైపోయాడంటే మనం కూడా ఇటువంటి అబద్ధాల సిద్ధహస్తుల్ని మళ్ళీ ఎన్నికల బరిలో లేకుండా చాచుకొట్టి ఓటు ద్వారా పర్మనెంట్గా ఇంటికి పంపించేద్దాం.